పట్టుకుంటే పుల్లైసే పెట్టుకుంటా పొక్కిసే మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా పొళ్ళగాడు పటాసే ముట్టుకుంటే మటాష్ ఇచ్చుకుంటే బతాసే ముగ్గుతుంటే అదుర్స్ జుంబా మేరే జొక్కండా జుంబార జుంబార జొక్కండా జుంబా మేరే జొక్కండా జుంబార జుంబార జొక్కండా సే 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 ఒప్పులు బిరుసే ఒత్తిడి కోరే కుర్ర వయసే సిన్నదాని షేపు సూపరే అపిలోడి ల్యాప్ టాపురే. నమస్కారం. స్టార్ మహిళ 2600+ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఆదిలాబాద్, వరంగల్, నెల్లూరు, మహబూబ్ నగర్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. పరిచయాలు పెంచుకుందాం. చెప్పండి. నా పేరు ఎస్ చంద్రకళ, ముద్దు పేరు కళకళ అని పిలుస్తారు. చంద్రకళ చంద్రకళ ఏమని పిలుస్తారు? కళకళ అని పిలుస్తారు. శశికళ అనరు కదా? అనరు. చెప్పండి మీ గురించి. మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. నా హ్యాబీ హౌస్ వైఫ్, అల్లికలు, డిజైనర్. నా హాబీ హౌస్ వైఫ్. ఎప్పుడైనా విన్నారా ఇలాంటి హాబీ? హౌస్ వైఫ్ కూడా ఒక హాబీ అయిపోయిందమ్మా, ఒక హాబీ అయిపోయింది. ఓకే, నవీనా. ఓ నవీనా 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 చెప్పు. నా పేరు నవీన, నేను నెల్లూరు నుంచి వచ్చాను. నాది బీటెక్ అయిపోయింది. నా హాబీస్ పెయింటింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేయడం అండ్ సింగింగ్. అశ్విని. అశ్విని మీద పాట ఏమైనా ఉందా? అశ్విని అశ్విని అశ్విని. హాయ్ సుమా, హౌ ఆర్ యూ? ఫైన్. నా పేరు అశ్విని, నేను వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్ ని. నా హాబీస్ వచ్చి హ్యాండ్ మేడ్ డిజైనింగ్. ఓకే, హ్యాండ్ మేడ్ డిజైనింగ్. నేనైతే లెగ్ మేడ్ అని అనుకున్నా. ఆదిలాబాద్ వినీలాకాశంలో మెరిసే చంద్రుడివే. చెప్పండి. హాయ్ సుమా, నా పేరు వినీల. మా సార్ శేఖర్, మా పాప ఐశ్వర్య. నేను విశ్వశాంతి హై స్కూల్లో ప్రిన్సిపల్ గా పనిచేస్తాను ఆదిలాబాద్ లో. నా హ్యాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్ అండ్ టైం ఎక్కువ ఉంటే స్టార్ మహిళ ప్రోగ్రామ్ చూసేద్దాం. ఎంతమంటే ఎక్కువ మంది ఆడవాళ్ళందరూ నెక్లెస్ వేసుకొని వస్తారు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్. అందుకని చూడడం ప్రారంభించాను. టెండర్ పెడదామని. లేదండి, అంతే కదా పాపం. మోడల్స్ ఎక్కువ దొరుకుతాయి కదండి, సుమగారు ఎలా వేసుకున్నారు అవన్నీ చూద్దామని. బాగుందా ఈ మోడల్? చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఓకే, పరిచయాలు అయిపోయాయి. గ్రౌండ్ మొదలెట్టదామా? స్టార్ మహిళ 2600+ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పాంబా. ఈ రౌండ్ లో అన్ని మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. నెల్లూరు వాళ్ళతో మొదలెడుతున్నాము. రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వంట ఎలా చెయ్యాలి? కాళ్ళతో. సినిమా చూపిస్తా మామ సినిమాలో హీరో ఎవరు? సంపూర్ణేష్ బాబు. పొరిగింటి పుల్ల కూర టేస్టీగా ఎందుకుంటుంది? గడ్డితో చేస్తారు కాబట్టి. జంబలకడి పంప సినిమా డైరెక్టర్ ఎవరు? రాజమౌళి. నీటిని ఎలా శుద్ధి చెయ్యాలి? వాటర్ పాస్. పల్లెటూరుకి వెళ్ళాలంటే ఏం ఉండాలి? గొడుగు ఉండాలి. టైమ్ అప్. వంట కాళ్ళతో చేస్తారా మీరు? ఇట్లాగే ట్రై చేయొచ్చు. అంటే మీ పొయ్యిలన్నీ కిందకే ఉంటాయా, పైన ఉంటాయా? చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి కాబట్టి కాళ్ళతో కూడా వంట చేసేసుకోవచ్చు. మొబైల్స్ లో అన్ని వచ్చేసాయి, క్యాల్కులేటర్లు, కెమెరా ఫోన్లు. వంట చేసేది కూడా రాలేదా ఇంకా? అంటే మనం ఇలా తీసుకెళ్లి ఆ మొబైల్ ఫోన్ ని ఇలా అనగానే వంట అయిపోవాలంట. వచ్చేస్తుంది ఏదో ఒక రోజు, అది కూడా వచ్చేస్తుంది చూడు. ఈ మధ్య ఎవరో కనిపెట్టారంట, థియేటర్ లో ఇప్పటి వరకు 3D 4D వరకు ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి వాసనలు కూడా వచ్చేస్తున్నాయి, వాళ్ళు టచ్ చేసే విధంగా కూడా వచ్చేసిందంట. ఇంకా చూసుకోండి, నవీన తనకి ఇష్టమైనటువంటి హీరో ప్రభాస్ చేయి పట్టుకోవచ్చు ఫ్యూచర్ లో. మహేష్ బాబా. సరే ఎప్పుడు చెయ్యి మారుద్దాం. టెక్నాలజీ వచ్చేసి పట్టేసుకుందామనే. సినిమా చూపిస్తా మామ సినిమాలో సంపూర్ణేష్ బాబు హీరో. సినిమా చూపిస్తా మామా నీకు, సినిమా చూపిస్తా మామా. పొరిగింటి పుల్ల కూర గడ్డితో చేస్తారు. జంబలకడి పంబ సినిమా డైరెక్టర్ రాజమౌళి గారు. ఆయన తీస్తే నీటిని ఎలా శుద్ధి చేయాలి? పాస్ అనేసారు, సో నాట్ గివింగ్ టు యూ. పల్లెటూరుకి వెళ్ళాలంటే ఏముండాలి? గొడుగు. ఎందుకు? పల్లెటూరు. మనం మన డాబా పైనకి వెళ్ళి ఆ గొడుగుని ఇలా తెరుచుకొని మనం వెళ్లాల్సినటువంటి ఊరు నరసరావుపేట అనగానే ఆ గొడుగు ఎగురుతుంది. మనం డైరెక్ట్ నరసరావుపేట తీసుకొని ల్యాండ్ అవ్వచ్చు. వాట్ ఎన్ ఐడియా సర్జీ. 5 రాంగ్ 50 పాయింట్లు. మీలో ఎవరైనా నన్ను అడగాలనుకుంటున్నారా క్వశ్చన్స్? పొడుపు కథ అడుగుతాను మేడం. ప్రిన్సిపల్ గారు చాలా ప్రిపేర్ అయి వచ్చారు ఆదిలాబాద్ నుంచి, నాకు అర్థం అవుతుంది. చెప్పండి. మనుషులకు ముక్కు మీద కోపం ఉంటుంది, దానికి మాత్రం ముక్కు మీద కొమ్ము ఉంటుంది. ఏమి చది? రౌడీల చేతిలో కత్తుంటుంది, కానీ దాని పేరులోనే కత్తుంటుంది. ఏంటది? ఖడ్గం మృగం. రైనోసరస్.
మాకు చిన్నప్పుడు ఎప్పుడు రైనోకి హిప్పోకి డౌట్ ఉండేది. తర్వాత కొంతకాలానికి దీనికి కొమ్ము ఉంటుంది దానికి ఉండదు అని అర్థమైంది. కానీ ఏ నిగ్గలు ఆడుతుంది తెలుసా దాని చర్మం. అసలు మనం ఎంత తోముకున్నా ఎన్ని ఫేషియల్ చేసుకున్నా అంత బాగా రాదు. అసలు శరీరం అంతా ఇంత ఉంటుందా, తోక ఇంత ఉంటుంది, పైగా ఈగలు దోమలు వచ్చి వాళ్తాయి. పాప మా చిన్న తోకని అని ఊపుతుంది. మేది కదులుతుంది, ఏం కదలదు. వెనీలా రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుండెపోటు వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలి. బస్ ఎక్కినప్పుడు బస్ కండక్టర్ ఏమిస్తాడు? చెప్పులు ఇస్తాడు. టైటానిక్ పడవ ఎక్కడ మునిగిపోయింది? బాత్రూమ్ టబ్ లో. సముద్రంలో ఆటుపోట్లు ఎందుకు వస్తాయి? చిన్నదరక్క. డ్రైవింగ్ చేస్తూ ఎందుకు నిద్రపోకూడదు? పాస్. ఏ దేశ స్త్రీలు చీరలు కట్టుకుంటారు? అమెరికా. ఓకే. గుండెపోటు వస్తే హాస్పిటల్ కాదంట, తిన్నగా ఇంటికెళ్ళి కూర్చోవాలి. ఓకే. బస్సు ఎక్కినప్పుడు బస్ కండక్టర్ ఏమిస్తాడు? చెప్పులు ఇస్తాడు. చెప్పులు ఇస్తాడా? ఎందుకు? వేసుకొని కూర్చోమని. వాళ్ళ బస్సు పాడవకుండా ఈ చెప్పులు వేసుకొని ఎక్కండి అంటాడు. టైటానిక్ పడవ వీళ్ళ బాత్రూమ్ టబ్ లో మునిగిపోయిందంట పాపం. ఎంతమంది పోయారో దాని వల్ల. సముద్రంలో ఆటుపోట్లు ఎందుకు వస్తాయి? తిన్నదరక్క. ఎవరికి? సముద్రం. సముద్రుడికా? డ్రైవింగ్ చేస్తూ ఎందుకు నిద్రపోకూడదు? పాస్ చెప్పారు. ఏ దేశ స్త్రీలు చీరలు కట్టుకుంటారు? అమెరికా వాళ్ళు. 5 రాంగ్ చెప్పారు, 50 పాయింట్. ఇప్పుడు అశ్విని రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిరంజీవి మొదటి సినిమా ఏమిటి? వారేవా. జగపతి బాబు విలన్ గా చేసిన మొదటి సినిమా ఏది? నువ్వంటే నాకు ఇష్టం. పువ్వులకి వాసన ఎందుకుంటుంది? బాగుండవు కాబట్టి. ఆయాసం వస్తే ఏం చెయ్యాలి? మెట్లెక్కాలి. సూర్యుడు ఏ రంగులో ఉంటాడు? తెల్లగా. పట్టు చీరని దేంతో తయారు చేస్తారు? చేప పట్టుతో. చిక్కుడు కాయల్ని ఎందుకు పండిస్తారు? పనిలేక. ముఖ్యమంత్రి అవ్వ. చిరంజీవి మొదటి సినిమా వారేవా అంట. జగపతి బాబు విలన్ గా చేసిన సినిమా నువ్వంటే నాకు ఇష్టం. పువ్వులకి వాసన బాగుండదు కాబట్టి. బాగుండదు కాబట్టి అలాంటివి చెప్పకూడదని చెప్పాం కదా. ఆయాసం వస్తే ఇంకా కొన్ని మెట్లు ఎక్కాలి. సూర్యుడు తెల్లగా ఉంటాడు, మల్లె పువ్వులాగా. పట్టు చీర చేప పొట్టుతో తయారు చేస్తారు. ఆకలేసినప్పుడు కొంచెం తీసుకొని వండుకోండి. చిక్కుడు కాయల్ని ఎందుకు పండిస్తారు? పనిలేక. పని లేక. అలా చెప్పకూడదండి, ఇంకేదైనా చెప్పుండాల్సింది. 5 రాంగు, 50 పాయింట్లు. చంద్రకళ ఏమైనా పాట పాడొచ్చు కదా. ఎవరన్నారు సింగింగ్? నువ్వు కదా. పాడు. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నీవని, రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వే నేనని, దం 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 ఆనందం ఆనందం నీలా చేరింది నన్ను వందేల అనుబంధం. నాకు ఒక ఐడియా వచ్చింది, ఆగు. ఈ మధ్య కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉన్నారు సింగర్స్ అందరూ. ఒకళ్ళు పాడుతూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా వాళ్ళ నోటి ద్వారా వచ్చేటువంటి శబ్దాలు, ఓకే, శబ్దాలతో మ్యూజిక్ తయారు చేస్తారు. ఓకే, అలాగా నువ్వు పాడుతుంటే మేము మ్యూజిక్ తయారు చేస్తాం. ఓకే, నేనేమో అంటూ ఉంటాను, మీరేమంటారు? మీరు చేయండి వినీలా. కొంచెం మెల్లిగా అనాలి. ఓకే, మీరేమంటారు? చింకి చక్క చింకి చక్క. మీరు ఒకసారి మీరు అంటూ ఉండండి. నవ్వకూడదు, కంటిన్యూస్ గా అంటూ ఉండాలి. మనమే వీళ్ళ మ్యూజిషియన్స్ ఇప్పుడు. మీరు అనండి, ట్రయల్. ఆగకూడదు అసలు. ఓకే, మీరు మీరు నేనే. ఇప్పుడు నువ్వు పాడు. దం 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 ఆనందం ఆనందం నీలా చేరింది నన్ను వందేల అనుబంధం, నా గుండెలో నిలిపావురా, నా కళ్ళలో నిలిచావురా, నా ప్రేమనే గెలిచావురా, మనస్సునే గెలిచావురా, నా లోకమైపోయావురా, వేలు నాతో ఉందరా. ఒక పాటని పాడు చేయడం ఎలా? మమ్మల్ని చూసి నేర్చుకోండి అమ్మా. సారీ అమ్మా, నువ్వు ఇందాకే బాగా పాడావు. థ్యాంక్ యూ, మీరు బాగా పాడారు. నా కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వచ్చేసాయి నీ పాటకి. ఓకే చంద్రకళ,
ఇప్పుడు నువ్వు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తలనొప్పి ఎప్పుడు వస్తుంది? పాస్. పెళ్లి సందడి ఎప్పుడు మొదలవుతుంది? దినం బాగలేనప్పుడు. దోమ ఎప్పుడు కుడుతుంది? లవ్ లో పడ్డప్పుడు. పాగలంటే తెలుగులో ఏంటి? పాస్. సాధారణంగా ముఖాన్ని ఎందులో చూసుకుంటారు? నేలపై. రోబోలో సినిమాలో రోబోగా ఎవరు చేశారు? నేనే. టైమ్ అప్. దోమ లవ్ లో పడ్డప్పుడు కుడుతుంది. పెళ్లి సందడి దినం బాగాలేనప్పుడు మొదలవుతుందంట. సాధారణంగా ముఖాన్ని ఎందులో చూసుకుంటారు? నేలపై. రోబో సినిమాలో రోబోగా మీరే చేశారు. 4 రాంగు 40 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్ లో చంద్రకళకి 4 మొహాలు. చూడు. సి తమ్మన్నా. సి తమన్నా. ఏ జగపతి బాబు. ఓకే. బి. డి శృతి హాసన్. ఓకే. బి ఎవరు ఒకటి చెప్పేస్తే అయిపోద్ది. బి గజనీల హీరో పేరు. గజనీలో హీరోనా? బి తెలియట్లేదు. ఫైన్. ఏ జగపతి బాబు కదా? జగపతి బాబు. అవునా? చూద్దాం. ఏ. కరెక్ట్. బి చెప్పలేదు. మరి మీకు ఎవరికైనా తెలుసా? ప్రకాష్ రాజ్ అనుకుంటా. ప్రకాష్ రాజ్ అంట. మరి మీరేమో గజనీలో హీరో అంటే సూర్య. సూర్య. మీరు సూర్య అనుకున్నారా? చూద్దాం బి ఎవరు. ప్రకాష్ రాజ్. ఓకే. సి. మీరు తమన్నా అన్నారు కానీ అది తమన్నా లాగా నాకు అనిపించట్లేదు. వినీలా. అశ్విని. తెలియదు. నాకు స్నేహ ఏమో అని ఒక డౌట్ గా ఉంది. చూద్దాం. అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. డి మీరు చెప్పింది శృతి హాసన్. అశ్విని నువ్వేమనుకుంటున్నావు? శృతి హాసన్. వినీలా. నవీనా. శ్రేయ అనుకుంటున్నా. నేను శ్రేయ అనుకుంటున్నా. డి చూద్దాం. అయ్యో పాపం. అయ్యో అయ్యో పాపం. ఇది కూడా రాంగ్. ఒకటే కరెక్ట్ అయింది. 10 పాయింట్లు వచ్చాయి. నేను పొడుపు కథ. అడగండి. రెక్కలుండవు కానీ ఆకాశంలో ఎగురుతాను, కళ్ళుండవు కానీ ఏడుస్తాను. మేఘ అన్నా నేను. ఒక జోక్ చెప్తా. చెప్పండి. ఒక బాబు ఇంటి ముందు కూర్చొని ఏడుస్తా ఉంటాడు. ఉమ్. అయితే పక్కింటి ఆయన వచ్చి బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే మా నాన్న కొట్టారు అంటాడు. ఎందుకు కొట్టారంటే మార్కులు తక్కువ వచ్చాయని. మా అన్నయ్య కంటే నాకు 2 మార్క్స్ తక్కువ వచ్చాయి అందుకే కొట్టాడు మా డాడీ అంటాడు. ఉమ్. అయితే మీ అన్నయ్యకి ఎన్ని వచ్చాయంటే 2 మార్క్స్, నీకు ఎన్ని వచ్చాయంటే 0 మార్క్స్. అన్నయ్య కూడా అంత తోడే. అశ్విని చూడండి. ఏ గోపిచంద్, బి వెంకటేష్, బి మంచు మనోజ్. ఏది బియా? బి మంచు మనోజ్. ఓకే. డి వెంకటేష్, ఏ గోపిచంద్, సి. తబు రకుల్ ప్రీతి. ఓకే. ఓకే. సో ఏ గోపిచంద్ అనుకుంటున్నారు. మీరందరూ ఏమనుకుంటున్నారు? Correct. కరెక్టా? సరే చూద్దామే. కరెక్ట్. బి మంచు మనోజ్. అవునా కాదా? నాని అనుకుంటా. నాని అనుకుంటున్నారు. మీరు సరే బి మనోజా కాదా చూద్దాం. మంచు మనోజ్. Correct. సి రకుల్ ప్రీత్. అవునా? మీరే కావచ్చు. త్రిష అనుకుంటున్నాను నేను. చూద్దాం. గోవింద 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 అరే రాగు చైనను గోవింద
అది త్రిష. సారీ, మీరు అనుకున్నది తప్పు. రకుల్ ప్రీత్ సింగ్ కాదు. డి వెంకటేష్. ఎనీ డౌట్స్? No కరెక్ట్. doubt. వెంకటేషేనా? డిపి. చూద్దాము. జి. ఎర్ర ఎర్రాని సీరేమో ఎక్కట్టి కుప్పుమంటున్న మల్లెలు కొప్పున పెట్టి నల్లా నాగు లెక్క నడువు తిప్పుతున్నవే నాగులమ్మో నాగులమ్మో ఉన్న మావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైందే బొమ్మ నాగులమ్మో ఉన్న మావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైందే బొమ్మ. ఆడవాళ్ళ దగ్గర రక్షణ లేకుండా పోతుంది. ఒకళ్ళు వచ్చి లటక్కని ముద్దు పెడుతున్నారు, ఒకళ్ళు చేయి పట్టుకుని ఇట్టి లాగేస్తున్నారు, నేను చూసిన ఒకళ్ళేమో నా నడుము హ్యాపీ నాది కాదు వాళ్ళతోనట్టు తిప్పేస్తున్నారు. ఇట్స్ ఓకే, మీరు ప్రిన్సిపల్ కాబట్టి నేను ఏం అనట్లేదు. 3 కరెక్ట్, 30 పాయింట్లు. వినీలా చూడండి. ఏ జూనియర్ ఎన్టీఆర్, సి రామ్ చరణ్, డి వచ్చేసి శ్రేయ అనుకుంటున్నాను. ఓకే, సి. సి పాస్. పాస్. బి తెలియట్లేదు, ఫైనల్. బి తెలియట్లేదు, ఫైనల్. ఓకే. ఏ ఎన్టీఆర్. ఏంటి అశ్విని కరెక్టా? కరెక్ట్. నువ్వు కూడా నవీనా? యూ2. సరే చూద్దాం. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. ఇది దమ్ములో ఎన్టీఆర్. నెక్స్ట్ చెప్పలేదు మీరు. ఎవరికైనా తెలుసా? కాజల్ అనుకుంటా. కాజల్. ఓకే, కాజల్ ఆర్ త్రిష. కాజల్ ఆర్ త్రిష. ఓకే, బి ఎవరో చూద్దాం. కాజల్. సి రామ్ చరణ్. రామ్ చరణ్. ఓకే, సి చూద్దాం. రామ్ చరణ్ కరెక్ట్. అండ్ డి శృతి హాసన్. శృతి హాసనా? మీరేమన్నారు? శ్రేయ. అది నిత్యామేనని అనుకుంటా. చూద్దాం. చంద్రకళ వచ్చిన దగ్గర నుంచి మేమందరం ఏ స్టెప్ వేసినా చంద్రకళ మాత్రం ఒక కాలు మీద నుంచి ఇంకో కాలు మీదకి జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది. 2 కరెక్ట్, 20 పాయింట్లు. నవీనా చూడు. సి వరుణ్ తేజ్. ఓకే. సాయిదార్ ముతేజ్. డి సాయిదార్ ముతేజ్. ఓకే. ఏ కాజల్. ఓకే. అండ్ బి. బి రెజీనా. ఓకే, ఫైన్. ఫైనల్. ఏ అందరికన్నా చాలా ఫాస్ట్ గా నువ్వే చెప్పావు నవీనా. చూద్దాం ఇది కరెక్టా అని. ఏ కాజల్ కరెక్టా? తెలియదా చంద్రకళ? ఏదో ఒకటి తెలుసుకో, చెప్పు. చెప్పు చంద్రకళ. ఎవరు చూడు అమ్మాయి, నీ పక్కింట్లో ఉండే అమ్మాయి ఇలా లేదు. ఎవరు? రీచా గంగోపాధ్యాయ. రీచా గంగోపాధ్యాయ. వినీలా. నవీనలాగుంది. నవీనలా ఉందా? నవీనా అబ్బా, నేను కాజల్ లాగా అందంగా ఉన్నాను పొంగిపోతుంది ఇప్పుడు. చూద్దామే కాజల్ అవునా కాదా. ఓకే, నెక్స్ట్ రజీనా కసాండ్రా. రెజీనా కసాండ్రా. తెలుసా? తెల్వద్. సుబ్రహ్మణ్యం ఫసేల్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా చూసినారా? తక్కువ చూడడం. సినిమా చూడరా? తక్కువ. చాలా తక్కువ.
మహబూబ్ నగర్ లో బాగా ఫేమస్ థియేటర్ ఏంటి? నర్తకి నటరాజ్. నర్తకి నటరాజా? అది మీరు వెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? 2 years అవుతుంది. ఏం చూసారు లాస్ట్? మొన్న లాస్ట్ బాహుబలి చూసారా? కాదండి, 2 years బ్యాక్ అంటే మరి గుళేబ కావళి కథ అయితే అయి ఉండదు. దృశ్యం. దృశ్యం చూసారు, ఎందుకంటే అది ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఇద్దరు పిల్లల స్టోరీ కాబట్టి వెళ్ళి చూసారు. అది అంతకుముందు ఆవిడ చూసింది శ్రీరామదాస్, అంతకుముందు అన్నమయ్య. ఎందుకు చంద్రకళ అక్క ఇంకో సినిమా చూసేది ఉంది, శతమానం భవతి, మర్చిపోయారేమో. చూడలే. బి రజీనా కసాండ్రా చూద్దాం. రజీనా కసాండ్రా కరెక్ట్. సి వరుణ్ తేజ్. నువ్వు 40 కొట్టేసినట్టున్నావు పాయింట్లు. వరుణ్ తేజ్ అవునా కదా చూద్దాం. ఎస్ కరెక్ట్. అండ్ జి సాయి ధర్మ తేజ్ చూద్దాం. Suya, 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 suya. Nato selfie kote sabe ana suya. Hey, angry young manu, neni ke peta fanu. Hey, mere jigri janu, na pakka sweet istanu. Na glamour ni ke gift pack cheyya. Atar chegoti champa kabaya. Hey, suya, 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 suya. Ata yata putte sabe ana suya. Hey, suya, 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 suya. Nato selfie kote sabe ana suya. నాలుగుకి 4 కరెక్ట్. 40 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. ఇవాళ బస్ వచ్చేస్తుంది, దాని మీద సినిమా పేరు ఊరి పేరు ఉంటుంది. జాగ్రత్తగా చూసి బజర్ నొక్కండి. రైట్ రైట్. వినీలా. లవర్స్. లవర్స్. ఓకే చూద్దాం. కరెక్ట్. 10 పాయింట్లు. నెక్స్ట్ బస్ వచ్చేస్తుంది. రైట్ రైట్. అశ్విని. దేవరకొండ. దేవరకొండ. మీరందరూ ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? కొండ మాత్రం కనిపించింది. కొండ కనిపించిందా? కొండ పొడుగ్గా ఉంటుంది కదా అందుకని కనిపించింది. దేవరకొండ చూద్దాం. దేవనకొండ. దేవర కాదు, దేవనకొండ. -10. గోవింద గోవింద. కర్నూలు జిల్లాలో ఉంది దేవనకొండ. ఈ 10 పాయింట్లు మీరు ఎవరికైనా ఇవ్వాలి. నేను ఒక టాస్క్ చెప్తాను, ఎవరైతే బాగా చేస్తే వాళ్ళకి ఇస్తా పాయింట్స్. ఓకే టాస్క్ ఏంటి? తాడుతో మొత్తం బాడీకి కట్టేసుకోవాలా? కట్టేసుకొని వెనకాల హ్యాండ్స్ కి మొత్తం ఇట్లా చుట్టేసుకొని హ్యాండ్స్ కి కట్టేసుకొని డాన్స్ చేయాలి. డాన్స్ చేయాలి. ఓకే. మన చంద్రకళ ఎంత బాగా చేస్తుందో ఆ డాన్స్. ఆమె ఆల్మోస్ట్ ఇందాక తాడు కట్టకపోయినా అట్లాగే చేసింది. మొహమాట పడతావే. దా చెద్దు కడతా. చుట్టుకోండి, గట్టిగా చుట్టుకోండి, లూజ్ అయిపోతుంది. అలాగే ఉండండి. అరే అలాగే ఉండండి. ఒక్క నిమిషం, మీ డాన్స్ అవ్వలేదు ఇంకా. బాగా చేశారు మీరు. మీకు తాడు కడితే బాగా వస్తుంది డాన్స్. ఇంట్లో ఇట్లాగే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ నవీనా. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన
మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓరి చూపే మోక్ష మార్గం వయసులా సంగీతమే భూమికే బాజేశావ్. ఓకే, చేతులు కింద పెట్టేసుకోండి. భూమి గుండ్రంగా ఉండెను. భూమి చుట్టూ సుమ తిరుగును. అమ్మా ఓకే, పిల్ల నీ పేరు లవ్లీ జారిపోకే చాపల్లె తుల్లి జాంపండులా ఉన్నావే బుల్లి ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి భామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో తడతడ. ఓకే, మీరు కూడా బాగా చేశారు. చూద్దాం ఎవరికి పాయింట్లు ఇస్తుందో. సుమ గారు, మా కోసం మీరు ఒక్కసారి తాడగట్టుకుని డాన్స్ అయ్యారా? ఐ డోంట్ నో థాట్ డాన్స్. ఓకే ఓకే, మీరు వెళ్ళండి. ఎవరికి ఇస్తారు పాయింట్లు? చంద్రకళ. చంద్రకళ డాన్స్ మీకు అందరికన్నా బాగా నచ్చిందా? వెరీ గుడ్. డిఫరెంట్ టేస్ట్ లాగానే డిఫరెంట్ కళ్ళు. తీసుకోండి 10. నెక్స్ట్ బస్ వస్తుంది చూడండి. నవీన. యముడు. యముడు కరెక్టా? తెలీదా? నేనైతే 24 ఏమో అనుకుంటున్నా. యముడు అంట, చూద్దాం. 24 -10. గోవింద గోవింద. ఎవరికి ఇస్తావు? వినీలా 80, ఇక్కడ 60, అక్కడ 70. చంద్రకళ 10. థ్యాంక్ యూ. బా, ఈసారి గట్టిగా చంద్రకళకు హాయిగా ఉంది అబ్బాయి. రౌండ్ తను ఆడకపోయినా వేరే వాళ్ళు ఆడి పోగొట్టుకొని ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ రైట్. చంద్రకళ, నువ్వు కంగారు పడి బజార్ నొక్కకు, ఎవరో ఒకళ్ళు నొక్కి నీకు ఇస్తారు. వినీలా. శృంగారపు కోట. శృంగారపు కోట అలా కూడా ఉందా ఒక ఊరు? చూద్దాం. చిన్న అక్షరం తేడాతో ఎంత అర్థం మారిపోతుంది కదా. శృంగవరపు కోట -10. గోవింద గోవింద. ఎవరికి ఇస్తారు? 80, 70. నాకు ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. అశ్విని 10. చంద్రకళ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది తెలుసా నాకు ఇవ్వకపోరాని. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దాం. తర్వాత రౌండ్ రస్కోరస్ సాంబా. ఈ రౌండ్ లో డైలాగులు వస్తాయి. తర్వాత క్వశ్చన్ వచ్చినప్పుడు బజర్ నొక్కాలి. ఓకే, డైలాగ్. పరిగెత్తి పరిగెత్తి బతికేదాన్ని జింక అంటారు, ఆగి ఆగి కొట్టేదాన్ని పులి అంటారు. ఈ డైలాగు ఏ సినిమాలోది? నవీన. నేను లోకల్. నేను లోకలా? నేను లోకలా? నేను లోకల్. అయితే కరెక్ట్. 10. ఈ డైలాగు చెబుతున్న హీరో ఎవరు? వినీలా. నాని. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఓకే, అశ్విని చెప్పండి. పరిగెత్తి పరిగెత్తి కొట్టేదాన్ని జింక అంటారు, ఆగి ఆగి కొట్టేదాన్ని సింహం అంటారు. సింహం అంటారు. పులి అంటారు. నవీన నువ్వు చెప్పు. పరిగెత్తి పరిగెత్తి కొట్టేదాన్ని జింక అంటారు, ఆగి ఆగి కొట్టేదాన్ని పులి అంటారు. వినీలా. పరిగెత్తి పరిగెత్తి కొట్టేదాన్ని జింక అంటారు, ఆగి ఆగి కొట్టేదాన్ని పులి అంటారు. పరిగెత్తి పరిగెత్తి కొట్టేదాన్ని జింక అంటారు, ఆగి ఆగి కొట్టేదాన్ని సింహం అంటారు. సింహం అంటారు. ఓకే, నెక్స్ట్ డైలాగ్. ఆగండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. సారీ మేడం, లేట్ అయింది. సారీ ఎందుకు, నువ్వు ఈ టైంకి రావడమే ఎక్కువ.
ఉదయాన్నే 5ంటికి లేచి ఇల్లు తుడిచి అంట్లు తోమి బట్టలు ఉతికి వంట చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించి మీ మొగుడికి లంచ్ బాక్స్ రెడీ చేసి మీరు రెడీ అయి బస్సుల్లో ఆటోల్లో ట్రైన్లో ఈ మగ రాక్షసుని తప్పించుకొని ఆఫీస్కి రావాలిగా, ఆటోమేటిక్గా లేట్ అవుతుంది. ఈ డైలాగ్ చెప్తున్న హీరోయిన్ ఎవరు? అశ్విని. రోజా. రోజా కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం ఆడవాళ్ళు ఉదయాన్నే ఎన్ని గంటలకి లేస్తారు? నవీన. 5 గంటలకి. నువ్వు లేస్తావా? నువ్వు ఎప్పుడు లేస్తావు? 8. అయితే సరేలే, మేము ఆడవాళ్ళ గురించి మాట్లాడాం. నీకు 10 పాయింట్లు. మీరెప్పుడు లేస్తారండి? 5కి లేస్తారా? ఏంటి జనరలీ పనులు పొద్దున 5కి లేవగానే? మా ఆయనకి పాపకి బాక్స్ కడతాను. ఎందుకు ఆ బాక్స్ ఏదో రాత్రి కట్టుకోవచ్చు. వంట చేసి పెట్టేస్తారు, మధ్యాహ్నం భోజనాలు రెడీ చేస్తారు. రెడీ చేసి ఆ తర్వాత 1 o'clock కి స్టార్ మహిళ చూస్తుంటాం. అబ్బా, బాక్స్ కట్టిన దగ్గర నుంచి 1 వరకు గ్యాప్. ఖాళీగానే ఉంటా. ఓకే అశ్విని మీరు? నేను 6 o'clock లేస్తాను. ఇంట్లో వర్క్స్, టిఫిన్స్ చేయడం, వంట చేయడం, సర్వ్ చేయడం అయిపోద్ది 9 వరకు. 9 వరకు? ఏ 9? రాత్రి 9? మార్నింగ్ 9. మార్నింగ్ 9 వరకు. ఓకే మీరు వినీలా? మార్నింగ్ 6కి లేస్తాను. 8:30 క్లోజ్, 8:45కి స్కూల్కి వెళ్ళిపోతాం. ఏం క్లోజ్? 8:30. బ్రేక్ క్లోజ్, లంచ్ క్లోజ్ అన్ని పంపించేస్తాం, క్లోజ్ అయిపోతుంది వరకు. 8:45కి స్కూల్కి వెళ్ళిపోతాం. స్కూల్కి వెళ్ళిపోతారు. నవీనా నువ్వు 8ంటికి లేస్తావు, మీ అమ్మ పొద్దున్న నుంచి చేసిందంతా తినేసి తినేసి బాగా మళ్ళీ పడుకుంటా. వెళ్తావు. అది ఇప్పుడే కదా సుమ్మా, మళ్ళీ అయితే సేమ్ వీళ్ళలాగే ఆన్సర్ చేయాల్సి వస్తుంది. వీళ్ళందరూ చెప్పిన మొత్తం నిజాలు అనుకుంటున్నావా? కదా, కేసు రివర్స్ ఉంటాయి కొన్ని, వాళ్ళు ఆయనలు లేస్తూ ఉంటారు. చెప్పండి చంద్రకళ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. సారీ మేడం, కొంచెం లేట్ అయింది. లేట్ గా వచ్చినా ఏం పర్వాలేదు. 5 o'clock లేసి అంట్లు తోమి బట్టలు ఉతికి వంట చేసి ఈ మొగరాక్షసులకి అన్ని చేసి వచ్చా. ఓకే నవీన. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. సారీ మేడం, కొంచెం లేట్ అయింది. పర్వాలేదు, ఈ టైంకి రావడమే కరెక్ట్. రేపటి నుంచి ఇలాగే వస్తాను మేడం. పొద్దున్నే లేసి క్యారేజ్ పెట్టి టిఫిన్స్ చేసి లంచ్ చేసి వాళ్ళందరికీ ప్యాక్ చేసి పంపించి ఈ టైంకి బస్ దొరక్క ట్రైన్ లో వెళ్ళి రాస్కి ఆఫీస్ కి రావాలంటే ఈ టైమే పడుతుంది. పర్వాలేదు. పర్వాలేదు. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సారీ మేడం, లేట్ అయింది. పర్లేదులేండి. ఓకే మేడం, వెళ్ళొస్తాం. వినీలా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. సారీ మేడం, కొంచెం లేట్ అయింది. పర్వాలేదు. ఉదయాన్నే 5 గంటలకు లేచి వాకిళ్ళు ఊడ్చి అంట్లు కడిగి వంట చేసి లంచ్ బాక్స్ రెడీ చేసి పిల్లల్ని స్కూల్ కు పంపించి భర్తను ఆఫీస్ కు పంపించి నువ్వు రెడీ అయ్యి రావాలంటే బస్సులో ఆటోల్లో ట్రైన్ లో ఈ మొగరాక్షసులను తప్పించుకొని రావడానికి ఇదే టైం పట్టిద్దిలేండి. సారీ మేడం, మీరు అనుకున్నదేది నిజం కాదు మేడం. పొద్దున్నే మా వంట వాళ్ళు వంట చేసేస్తారు, ఇల్లు కడగడం, ఊడవడం, తుడవడం ఇవన్నీ పనిపిల్ల చేసేస్తుంది. ఇక పిల్లల్ని అంటారా, మా ఆయన రెడీ చేసేస్తారు. ఇక బస్సులో ట్రైన్ లో రాను మేడం, కారులో వచ్చేస్తాను. తినడమైనా మీరు తింటారా? నేనే తింటాను మేడం, లేకపోతే ఇలా నేను ఎలా వాగగలుగుతాను మేడం. నెక్స్ట్ డైలాగ్. అభిమన్య కుమార ఏగుటయే ఎరింగి అరుదంచుట ఎరుగని అర్పకుడం. ఇది ఆట కాదు నాయనా. 14 భువనములు ఒక్క పెట్టున ఎక్కి వచ్చినను ఉగ్గడింపంజాలు ప్రచండ ప్రతాప ప్రభాషితమైన ఈ ద్రోణశ్రేణితో యుద్ధము. ద్రోణశ్రేణి సారథిని బాపి రథచక్రమును కూల్చి ఒంటరిని చేసి మూకుమ్మడిగా మూవిట యామి యుద్ధ తంత్రము. ఇది యామి ఆచార్య చాతుర్యం. ఓడిన వాడికిది వంచన, ఆడిన వాడికిది వ్యూహరచన. ననుగన్న నా తల్లి వీరమాతపయ్యాను, పరమాత్మ సకుడైన పార్థునిపయ్యాను, క్షేత్రమ్ముపయ్యాన క్షాత్రమ్ముపయ్యాన వీర కుంకుమసిరి కళత్రమ్ముపయ్యాన తుది రుధిరధార ధర కలయు విధి వరకు మేను మన్నుగా మారి వర్ధిల్లు వరకు పోరాడదా. ఈ డైలాగులో ఉన్న హీరో ఎవరు? నవీన. రానా. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న కృష్ణం వందే జగద్గురం సినిమాలో హీరోయిన్ ఎవరు? అశ్విని. నయనతార. ఎస్, తీసుకో 10. తర్వాత డైలాగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఒకే కుటుంబంలో భర్త సంపాదించడం మంచిదా, భార్య సంపాదించడం మంచిదా? నాకు సంబంధించినంత వరకు
పగలు భర్త సంపాదించాలి, రాత్రి భార్య సంపాదించాలి. మేడం గారి ఉద్దేశం ఏంటంటే పొద్దున్నుంచి సాయంకాలం వరకు భర్త సంపాదించాలి, భర్త ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం నుంచి రాత్రి వరకు అతనికి సేవలు చేసి అతని ప్రేమాభిమానాలు సంపాదించాలని తిలోత్తమ్ గారి ఉద్దేశం అన్నమాట. ఏమండి అంతే కదా? కాదు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? నవీన. పెళ్ళాం ఊరెళ్తే. ఎస్, 10 పాయింట్లు. ఈ డైలాగు చెప్తున్న హీరో ఎవరు? అశ్విని. శ్రీకాంత్. ఎస్, 10. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. నవీన తీసుకో. అశ్విని. వినీల. చంద్రకళ. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ కి మీకు కావాల్సింది ఇది, ఒక బంతి. ఈ బ్లూ స్టిక్కర్ ఫస్ట్ పైన ఉండాలి, ఇందులో నుంచి ఇక్కడ వదలండి. వదిలేరా? దీన్ని నెట్టండి, మళ్ళీ తిప్పండి. ఇలా నెట్టినప్పుడంతా 10 పాయింట్లు వస్తూ ఉంటాయి. అయ్యా, అట్లా పోతే దాన్ని బయటపడేసేయండి. అక్కడ వరకు వచ్చిన పాయింట్లన్నీ డమాలే, మళ్ళీ బిగినింగ్ నుంచి ఆడాలి. ఇలా ఆడుతూ ఆడుతూ లాస్ట్ లో బుట్టలో పడితే 10, 20, 30, 40, 50 పాయింట్లు వస్తాయి. ఓకే, ఫస్ట్ వేసేటప్పుడు మాత్రం బంతి బ్లూ పైన ఉండాలి, పింక్ కింద ఉండాలి. ఓకే, ఒకవేళ స్టాప్ ఇట్ అనే టైం కల్లా ట్రావెలింగ్ లో ఉంటే ఎక్కడ ఆగితే ఆ 10, 20, 30 మీకు యాడ్ చేస్తాం. రెడీ? 1, 2, 3 గో. ఇరవై, 30, 40, 50. బ్లూ పైన ఉందా? అరవై, 70, 80, 90, 100. 110. 110 పాయింట్స్. One, 2, 3 go. 10, 20, ఇట్లా దగ్గరగా తీసుకెళ్ళి ఇట్లా ఊపకండి, పెట్టకండి. ఒక 10, 20, 30, 40, 50. 60, 70, 80, 90, 100. 110, 120, 130, 140, 140. వెల్ ప్లేడ్. 140 పాయింట్లు. రెడీ? 1, 2, 3 గో. 10, 20, 30, 40, 50. 60, 70,
50. మళ్ళీ 50 నుంచి మొదలెట్టాలి మనం కౌంట్. 60, 70, 80, 90, 100. 110, 120, 130, 130. నెల్లూరు వరంగల్లో ఎవరిది ఇవాళ గెలుపు? వరంగల్ వాళ్ళ టార్గెట్ 150. అలాగైతే మీరు విన్ను, లేదంటే మీరు. రెడీ? 1 2 3 గో. 20, 30, 40, 50. 60, 70, 80, కమాన్ ఫాస్ట్. 90, 100, ఫాస్ట్ 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 ఫాస్ట్. 110, ఫాస్ట్ ఫాస్ట్. 110, 120, 130, 140, 150. 160, 170, 180. టైమ్ అప్. 180 అండ్ విన్నర్. जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేగినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి నోటంకి నోటంకి. సో ఇవాళ మీరు గెలుచుకుంటున్నారు గీజర్. ఈ రోజు వరంగల్. మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ చార్మైనా